టెస్లా భారత్ కి వస్తే లాభమా నష్టమా? టెస్లా భారత్ కి రావడం వల్ల ఇండియాలో ఉన్న కార్ల కంపెనీలకి నష్టం వాటిల్లుతుంది. ఎలాన్ మాస్క్ వల్ల మోటార్ ప్రపంచం మారబోతుందా? ఆనంద్ మహీంద్ర చెప్పిన ఆరోగ్యకరమైన పోటీ నెలకొంటుందా? భారత కార్ల తయారీ కంపెనీలు ప్రపంచంలో పడ్డాయా? ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మా విక్రమ్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మాస్క్ ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటారు. మిగతా సంపన్నుల కంటే భిన్నమైన వ్యవహార శైలితో ఈయన ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంటారు. తాజాగా అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మాస్క్ కు చెందిన ఈవీ తయారీ దిగ్గజం టెస్లా పేరు మన దేశం అంతటా మారుమోగుతుంది. దీనికి కారణం అమెరికా పర్యటనలో మాస్క్ తో భేటీ అయిన మన ప్రధాని నరేంద్ర మోడీ టెస్లా కంపెనీలు భారత్ లో తయారీకి అనుమతించారు. మానవుల ఊహలకు అందని సృజనాత్మకతతో ఇటీవల రోబో కార్లను పరిచయం చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఈ సంస్థ ఇప్పుడు భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. భారతదేశంలో టెస్లా రాక గురించి చాలా కాలంగా ఊహాగానాలున్నాయి. అయితే టెస్లా ఇప్పుడు దేశీయ మార్కెట్లోని వివిధ విభాగాల కోసం సిబ్బందిని నియమించేందుకు లిస్ట్ చేయడంతో టెస్లా భారత్ ఎంట్రీపై వార్తలు మరోసారి ఊపందుకున్నాయి. అయితే టెస్లా భారతదేశానికి వస్తుందా? ఈ వార్తలు ఎంతవరకు నిజం? దీని వెనుక ఉన్న వాస్తవాలేంటి వంటి వివరాలను తెలుసుకుందాం రండి. ఈ అమెరికన్ ఈవీ దిగ్గజం 2016లోనే భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వాల్సింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో కంపెనీ అప్పటి కొత్త టెస్లా మోడల్ 3 కోసం ప్రీ బుకింగ్స్ ని కూడా ప్రారంభించింది. అయితే ఇంపోర్ట్ డ్యూటీ విషయంలో భారత ప్రభుత్వం నుంచి అనుమతి లభించకపోవడంతో కంపెనీ ప్రణాళికలు పూర్తిగా విఫలమయ్యాయి. ఆ తర్వాత 2023 సంవత్సరంలో భారత ప్రధాని మోడీ అమెరికాను సందర్శించిన సమయంలో ఎలాన్ మాస్క్ దీనిపై మాట్లాడారు. తమ ఉత్పత్తులను విక్రయించేందుకు భారత్ ఒక ముఖ్యమైన మార్కెట్ అని, అయితే భారతదేశంలోకి తమ కార్లను దిగుమతి చేసేందుకు టారిఫ్ స్ట్రక్చర్ అంతటా ప్రధాన అడ్డంకిగా మారిందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా టెస్లా 2021లోనే భారతదేశంలో రిజిస్టర్డ్ కార్యాలయంలో అనుబంధ సంస్థను స్థాపించింది. అయితే తాజాగా ఇప్పుడు కంపెనీ భారత మార్కెట్ కోసం అమ్మకాలు, సేవలు, వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కొత్త ఉద్యోగాలను లిస్టు చేసింది. దీన్ని బట్టి చూస్తుంటే టెస్లా త్వరలోనే భారత మార్కెట్లోకి ప్రవేశించొచ్చని తెలుస్తుంది. ఇకపోతే టెస్లా ఈ జాబ్స్ లిస్ట్ లో సర్వీస్ మేనేజర్స్ అండ్ కన్సల్టెంట్స్, సేల్స్ కన్సల్టెంట్స్, స్టోర్ మేనేజర్స్, కస్టమర్ సపోర్ట్స్ రోల్స్, బిజినెస్ అనలిస్టులు, ఆర్డర్ అండ్ సేల్స్ ఆపరేషన్స్ స్పెషలిస్టులు వంటి పొజిషన్స్ ఉన్నాయి. అయితే మన ప్రధాని అమెరికా పర్యటన అనంతరం భారతదేశం కొత్త ఈవీ పాలసీని ప్రకటించిన ఒక ఏడాది తర్వాత కంపెనీ ఈ చర్యలు తీసుకోవడం గమనార్హం. ఇక భారత ఈ కొత్త ఎలక్ట్రిక్ వాహనాల విధానం అనేది ప్రపంచ కంపెనీలు రాబోయే 3 సంవత్సరాల్లో మన దేశీయ మార్కెట్లో పెట్టుబడి పెడితే పూర్తిగా దిగుమతి చేరుకునే కార్లపై తక్కువ సుంకాలను అందిస్తుంది.